కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాలకు 10 శాసనసభ స్థానాలకు సంబంధించి పోలింగ్ సామాగ్రి పంపిణీకి అధికారి హరికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్ఓల సమక్షంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. నగరంలోని ఆర్ట్ కళాశాల మైదానంలో సెక్టార్ల వారీగా చేపట్టిన ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియకు మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి అందిస్తారు. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కడప జిల్లాలో రంగం సిద్ధమైంది. దాదాపు అధికారులు జిల్లా కలెక్టర్ హరికిరణ్ అలాగే ఎస్పీ అభిషేక్ మహంతి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మనం ప్రస్తుతం ఇక్కడ కడప ఆర్ట్స్ కాలేజీలో ఏదైనా ఇక్కడ ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది. ఇక్కడ ఉన్నాం. ఇక్కడికే దాదాపు పెద్ద ఎత్తున ఇక్కడ సిబ్బంది చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతున్నది. అయితే జిల్లాకు సంబంధించి మొత్తం పార్లమెంటు పరిధిలో కడప పార్లమెంట్లో 10 మంది అభ్యర్థులు, రాజంపేట పార్లమెంట్లో 9 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అలాగే కడప జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 133 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మొత్తం జిల్లాలో ఓటర్లు 22,04,964 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 10,87,117 మంది, పురుషులు 11,17,547 మంది ఉన్నారు. ఇతరులు 3 మంది ఉన్నారు. అలాగే కడప పార్లమెంట్కి సంబంధించి మొత్తం 22 లక్షల మంది కూడా కడప పార్లమెంట్, రాజంపేట పార్లమెంట్కి సంబంధించి 24 మంది, అలాగే అసెంబ్లీకి సంబంధించి 132 మంది అభ్యర్థుల భవితవ్యం ఉంది. జిల్లాలో మొత్తం 2,726 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే సమాసమత పోలింగ్ కేంద్రాలు 768 ఉన్నాయి. అంటే ఈ పోలింగ్ కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 1995, పట్టణ ప్రాంతాల్లో 737 ఉన్నాయి. మొత్తం ఈవీఎంలు ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఈవీఎంలో 6,560 ఉపయోగిస్తున్నారు. అలాగే బియ్యులు 6,560 ఉపయోగిస్తున్నారు. వీవీ ప్యాడ్స్ 6,900 ఇప్పటికే సిద్ధం చేశారు అధికారులు. మొత్తం పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది 18,780 మంది ఉన్నారు. మైక్రో అబ్జర్వర్స్ 573 మంది ఉన్నారు. వీడియోగ్రాఫర్స్ 832 మంది ఉన్నారు. వెబ్ కాస్టింగ్ దాదాపు 2,000 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ సిబ్బంది తరలించడానికి పెద్ద ఎత్తున ఇక్కడ బస్సులను, వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలు తరలించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. దీనికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ వీటికి సంబంధించి పోలింగ్ సిబ్బంది తరలించడానికి బస్సులను ఏర్పాటు చేస్తారు, వివిధ వెహికల్ ఏర్పాటు చేస్తారు. అక్కడ పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే బ్యారికేడ్లు ఏర్పాటు, వెబ్ కాస్టింగ్ సంబంధించి ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అక్రమాలు జరగకుండా, అవతలు జరగకుండా పోలీసులు కానీ అటు జిల్లా యంత్రాంగానే పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి. జిల్లాలో సంబంధించి వీళ్ళు భద్రతా విషయానికి వస్తే జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి దాదాపు 5,500 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల్లో పాల్గొంటున్నారు, ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొంటున్నారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ ఎన్నికల నిర్వహణలో పోలీసులకు సంబంధించి 11 మంది డిఎస్పీలు, 60 మంది సిఐలు, 120 మంది ఎస్ఐలు, 179 మంది ఏఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్ 3,500 మంది, అలాగే సిఏపిఎఫ్ 6 కంపెనీలు, ఐఆర్బి 6 కంపెనీలు, ఏపీఎస్పీ 20 ప్లాట్ఫామ్లు కూడా ఇప్పుడు సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో డిప్లాయ్ చేసిన పరిస్థితి. అయితే ఎటువంటి సంఘటనలు జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఏదైతే ఎన్నికల ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి అధికారులే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడ పోలింగ్ కేంద్రం తరలించడానికి ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేయింది. అయితే అధికారులు చెప్తున్నట్టు 100 మీటర్ల వరకు వాహనాలు అలౌ చేస్తాం, ఆ తర్వాత అనౌన్స్ చేయము. అయితే ఇక్కడ ఎన్నికల సిబ్బంది అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్లు మాత్రమే అక్కడ నిర్ణయం తీసుకుని ఎవరిని అలౌ చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా 100 మీటర్ల ముందు దాటి ఎవరిని కూడా వెళ్ళనేమో అభ్యర్థులను, పోలీసు అధికారులు తప్ప అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్లు లేకంటే ఇతర పోలింగ్ సిబ్బంది తప్ప ఎవరిని అలౌ చేయమని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా జిల్లాకు సంబంధించి ఈ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో 2 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున చేపట్టిన పరిస్థితి. ఇప్పుడు మొత్తం 2 పార్లమెంట్ స్థానాలు, కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాలు, అలాగే కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలలో ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు, అధికారులు చేశారు. ఓటు శ్రీయో. For more updates, please subscribe 99 TV Telugu.